ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లైనా బోల్డ్ జరిగింది? ఉన్నాయి త్రిపుర. బోల్డ్ నేను ఉన్నాయి. చెప్పలేను కానీ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఉన్నాయి. చాలా నాకు అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్. దాని తర్వాత మీకు స్కోప్ ఉంది. చాలా ఛాన్సెస్ వచ్చే ఇప్పుడు స్కోప్ చెప్తున్నాయి ఉంది. కదా, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్లో ఫేమ్ హ్మ్. ఉన్నోడనే పెట్టుకోవాలి. హ్మ్. దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా. ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. హ్మ్. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్ని తీసుకొస్తాడు, పరిగెట్టుకుని తీసుకుని వస్తాడు. హ్మ్. థియేటర్లో ఆ క్యారెక్టర్ కనపడాలి కానీ ఫేమ్ కనిపించుకో. అవునవును. దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అంతే. క్యారెక్టర్ కనిపించారు, క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నారు ఎవడో కొత్తడు అంతే తప్ప ఫేమ్ ఉన్నది తీసుకొచ్చి పెడితే అది సరిగ్గా చేయకపోతే హ్మ్. క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలా మంది. హ్మ్. ఎంతసేపు ఫేమ్ ఏమంట పడుతున్నారు మనం చాలా మంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు కానీ ఉంది. సినిమాలు చూడట్లేదు నా బాధ అదే నాకు కొంచెం బాధ ఉంది. నాకు యాహ్! యాహ్! నవ్వుతున్నాను కానీ లోపల ఆ పెయిన్ ఉంది. పెయిన్ ఏంట్రా చూడట్లేదా ఏంట్రా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోనీ ఇలా కావాల్సింది ఏంటంటే హిట్. హ్మ్. ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా ఎట్టిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో. ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. హ్మ్. ప్లీజ్ అండి బాబు. ఇంకేమని చెప్పాలి, ముందు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత సో, మీరు ఇప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు. చేసాం. దాంట్లో ఇంత కష్టపడ్డా గాని ఈ రోల్‌కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా? నాకు ఫస్ట్ మేము ఏదైనా జరగచ్చు అని చెప్పి 2000 నేను ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడు హ్మ్. సినిమా హ్మ్. కొన్ని రీజన్స్ వల్ల ఆడలా సినిమా సరిగ్గా. ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ మూవీ. అది బాబీ సింహ గారు విలన్, హ్మ్. శివాజీరాజు గారు అబ్బాయి హీరో. మేము అందరం బాగా చేసాం, హ్మ్. కష్టపడి పని చేసాం. ముగ్గురు హీరోలు, నేను సెకండ్ హీరోగా చేసా. మన సత్యానంద్ గారు అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ద హీరో, శివాజీరాజు గారు అబ్బాయి మెయిన్ హీరో. మొత్తం ముగ్గురు అనమాట. మేము ముగ్గురు ఎదవలం. చాలా బాగా చేసాం సినిమా. ఓకే. ముగ్గురు ఎదవలం అనమాట. ఏ పని చేసినా చండాలమే. హ్మ్. సినిమా అంతా బాగా వచ్చింది. అంటే నాకేమనిపించిందంటే ఎడిటింగ్లో ఒక 25 మినిట్స్ లేచిపోయింది. హ్మ్. అంటే వేస్ట్ అనుకుని తీసేస్తారనమాట కొంచెం. హ్మ్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. హ్మ్. అంటే నాకేమనిపించిందంటే ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా 2 గంటలకే కట్ చేశారు. 2 అవర్స్ సమ్ 11 మినిట్స్ 14 మినిట్స్ కట్ చేశారు. ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈరోజు వేరేలా ఉండేదని చెప్పి నాకు ఈరోజు కొంచెం బాగుంది నాకు. హ్మ్. ఆ 25 మినిట్స్ పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది, 2 అవర్ 35 మినిట్స్ ఎంత వస్తుంది. ఆ 25 మినిట్స్ అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ తీసేశారు. హ్మ్. ఎద్దులేని ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు. హ్మ్. బట్ సినిమా ఆడలేదు. హ్మ్. సమ్‌హౌ రీజన్స్ మరి సినిమా ఆడలేదు. అప్పుడు ఏంటో మరి. మేబీ టెక్నికల్లీ ఇట్స్ ఎ వెరీ బ్రిలియంట్ ఫిల్మ్ అసలు. చాలా బావుంటది. దెయ్యం ఎంట పడతది. అంత చాలా బావుంటది సినిమా. ఆ 25 మినిట్స్ కూడా పెట్టుంటే ఏదైనా యాడ్ అయ్యేది సినిమాకి. జనాలు మేబీ ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీరే ఒక 2 ఇయర్స్ బ్లాంక్ అయిపోయాను. అన్నీ టప్ 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 అని డోర్‌లన్నీ మూసిపోయినాయి. హ్మ్. సూర్య రాకపోతే ఏంటి నా పరిస్థితి అసలు? హ్మ్. అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదసలు. అట్లా. అనిపించింది బాధ. ఉండుంటే బాగుండేది కదా! ఈ మధ్య ఎక్కువైపోయింది. ఏమన్నా చేస్తుంటే ఎడిటింగ్‌లో ఈజీగా లేపుతున్నారు ఎడిటింగ్‌లో. టక్ టక్ హ్మ్. టక్ అని లేపేస్తున్నారు ఎడిటింగ్‌లో. అబ్బో! అదో టెన్షను. మనం ఎంత గింజుకొని చేసినా ఎడిటింగ్‌లో ఉంచరో. సో, ఇలా చేద్దాంలే డైరెక్టర్ గారు చూసుకుంటారులే అని కాలమ్మట పడదాం సరిపోద్దేమో. ఇదే జరుగుతుంది. సో, మీరు మీ జోనర్ వేరు. యాక్చువల్‌గా మీరు యూట్యూబ్ సైడ్, మీ అవును. సిరీస్, మీ జోనర్ వేరు. హ్మ్. రీసెంట్‌గా ఒక టీవీ షోలో అవును. కనిపించారనమాట. అవును. అది అంటే సడెన్‌గా ఎందుకు డెసిషన్ తీసుకున్నారంటే షోకి రావడానికి? అంటే మా టీవీ నుంచి ఒక ముగ్గురు నుంచి ఫోనొచ్చింది నాకు. ఓకే. ఇంకా పెద్దోళ్ళందరూ ఫోను చేశారు. ఆళ్ళడిగింది 9 డేసే. హ్మ్. ఎవ్రీ 10 డేస్‌కో 2 డేస్ ఇస్తే చాలని చెప్పన్నారు. కంటిన్యూస్‌గా నేను ఇవ్వలేను. హ్మ్. ఎందుకంటే హ్మ్. టీవీ షోల టైమింగ్స్ అన్నీ వేరే అవును. ఉంటాయి. కొంచెం డిఫరెంట్. హెక్టిక్ ఉంటాయి అవి. హ్మ్. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆళ్ళ కష్టం వేరమ్మోయ్. టీవీ కష్టం నేను పడలేనమ్మోయ్. కళ్ళు తిరుగుతాయి నాకు. అట్లా 9 డేస్ ఇచ్చాను ఆళ్ళకి. ఇట్స్ ఎ వెరీ గుడ్ షో యాక్చువల్లీ. హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ మా టీవీలో. ఆ అవును. 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' హ్మ్. అసలు ముఖేష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు అసలు భలే, అంటే ఫైనాన్షియల్‌గా కూడా నాకు బాగా హెల్ప్ అయిందది ఆ షో నాకు. ఓకే. చక్కగా మంచి అమౌంట్ ఇచ్చేవారు. పర్ డేకి ఇట్లా నాకు బావుంది. ఫైనాన్షియల్‌గాను, తర్వాత రీచ్ పరంగాను. షో కూడా ఎంజాయ్ చేశానులే నేను ఫస్ట్ థింగ్ నేను. అవునవును. మాట్లాడలేదేమో గానీ నేను ఎక్కువ మాట్లాడలేదు షోలో నేను. అవునవును. నాకు మాట్లాడలేదు. అర్థమయ్యేది కాదు ఆ ఫార్మాటు. అర్థమయ్యే లోపు షో అయిపోయింది. అవును. నాకు అదొక కన్‌ఫ్యూజన్ ఫస్ట్ నాకు. మన దాకా రాదు మైక్ అక్కడ. రాదులే 20 మంది ఉంటే ఎక్కడొస్తది? అదే రాదు. 20 మంది ఎవరికాళ్ళు స్పేస్ కోసం ట్రై ఆ! చేస్తారు. ట్రై మనది ఆ చేస్తారు. కేటగిరీ కాదు. హ్మ్.
మనం ఏంటి ఇప్పుడు ఒకేసారి లేచి మనం అలా చేయలేము మనం. అవలేం. నాకు అంత టైమింగ్ ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలన్నా దానికి టైమింగ్ ఉంటుందో పద్ధతి ఉంటుంది, లేకపోతే స్మూత్గా ఉంటాయి నా పంచులు. మనం అంత అంత గట్టిగా మనం 20 మందిలో కొట్టుకోవడం అంటే నా వల్ల అవ్వదు. అందుకే సైలెంట్గా మూలం కూర్చొని చూసేవాడిని, ఏం నడుతుందో అసలు ఇక్కడ కాసేపు బుర్ర కొక్కునేవాడిని. వెనకాల అక్కడి నుంచి ఆ డైరెక్టర్ గారు అందరూ, కిషోర్ గారు అందరూ అరిచేవారు, రవి ఏదైనా మాట్లాడు రవి, నీకు దండం పెడతాను ప్లీజ్ రవి, ఏదైనా మాట్లాడు రవి, కొంచెం కంటెంట్ రవి అనేవారు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు ఒక 20 మంది మొత్తం మాట్లాడుకుంటున్నారు అక్కడ మైకుల్లో, ఒక్క మొక్క అర్థమైతే ఎడంకలు చొప్పించుకోవడం ఏదో మాట్లాడు రవి, నీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది సార్, 20 మందిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అట్లా ఆ షో అయితే నాకైతే బాగా హెల్ప్ అయింది. మా టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు దృష్టిలో ఉంటాను, ఎప్పుడు దృష్టిలో ఉంటాను మా టీవీ వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్తుంటాను నేను. కుదిరింది వాళ్ళతోటి. అంటే ఫేమ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కపుల్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ మ్యారేజ్ డేస్నో లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టినరోజునో ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా మీ కపుల్స్ని ఎప్పుడు పిలవలేదా? నా వైఫ్ నా? మీ వైఫ్ని మిమ్మల్ని ఇద్దరిని కపుల్ గా ఏదో నీతోనే డాన్స్ అప్పుడు ఏదో అప్పుడు అడిగారు. అప్పుడు ఓకే నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు, అదే తన్ని నన్ను జోడీగా రమ్మని చెప్పి అన్నారు. అబ్బా మనకు అంత లేదు, మనకి అదేంది ఇప్పుడు అంత అంటే ప్రాక్టీస్లు ఉంటాయి. అవును, ఎందుకంటే హ్యూజ్ ప్రాక్టీస్లు ఉంటాయి, హెవీ ప్రాక్టీస్లు ఉంటాయి. మనకి ఇక్కడ సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా, ఓకే సినిమా షూటింగ్లు అన్ని మనం కంప్లీట్ చేయాలి. మనకు ఒక పక్కన కంపెనీకి కూడా నేను ఒక ఎవ్రీ మంత్ 4 వీడియోస్ ఇవ్వాలి. అంటే నా వల్ల అవ్వాల, కొన్ని కుదరవు మనకి. ఇస్తే కంప్లీట్ గా షో చేసామంటే దానికి కంప్లీట్ గా టైం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏమో 4 పడవల మీద కాలేసాం. మనం ఇక్కడ సినిమాలు చేయాలి, కంపెనీని చూసుకోవాలి, కంపెనీ రన్ అయ్యే వీడియోస్ చేయాలి, నేను పక్కన నా వైఫ్ని చూసుకోవాలి. ఇవన్నీ మనకి నడిచే లైన్ ఉంది కదా, అబ్బా రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు నేను. అంటే జోడీగా దాంట్లో కాకపోతే డాన్స్గా కాకుండా ఇప్పుడు ఈ మా టీవీలోనే కొన్ని షోస్ ఈటీవీలో కానీ పేర్స్గా పిలుస్తున్నారు. అలా పిలిస్తే అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే యాక్టింగ్ పేర్స్ పిలుస్తున్నారు. మనతో పాటు యాక్ట్ చేసిన వైర్లే పేర్స్ ఉంటాయి చూసా, వైర్లే. అలా ఎందుకు? ఇప్పుడు రీసెంట్ గా సోనియా వాళ్ళ కపుల్ అట్లా కపుల్స్ నే మోస్ట్లీ పిలుస్తున్నారు. పిలిచి వాళ్ళ మ్యారేజ్ డేస్. పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో తను ఏం చేస్తూ ఉంటారు? తను ఇంటూ ప్రొడక్షన్, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. ఓకే, ఎవ్రీథింగ్ తనకి యాక్టింగ్ అన్ని తెలుసు. బట్ మొన్న రీసెంట్ గా మాది ఉషాపరణి ఒక సినిమా రిలీజ్ అయింది, తను అందులో ప్రొడక్షన్ అంతా తనే చూసింది, కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, సో మంచి సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు కరోనా టైంలో సూపర్ అసలు. అమ్మో తను లేకపోతే కష్టమే, ఎందుకంటే మెంటల్ సపోర్ట్ ఉండాలి. ఆపర్చునిటీస్ లేవు. సింగిల్ గా ఎవడన్నాడంటే ఆడు ఖచ్చితంగా ఏ 100 డేస్ ఎదవైపోతాడు, డిప్రెషన్ వచ్చేస్తుంది కదా. ఆపర్చునిటీస్ లేకపోతే ఇప్పుడు ఎట్లారా మనల్ని మర్చిపోతారు కదా అని చెప్పి నేను ఉంది కాబట్టి కొంచెం మనకి లైఫ్ కుదిరి పడింది. కానీ లేకపోతే మొక్కల పులిసే కూర్చుని ఎక్కడ అమ్మో చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలు ఎంత ప్రాబ్లం వద్దంటే అసలు. అంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు? అంటే 1 ఇయర్ ఇక్కడే ఉండి, కోవిడ్ కదా, ఓకే వెళ్ళేదా? అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ కదా, ఎక్కడ వెళ్తాం పక్క. ఆ బాధ అంతా డబ్బుల గురించే అయింది. అప్పుడు నాన్న ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆ బాధ ఉండిపోయింది. బట్ ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు దానికి డబల్ ఇచ్చుంటారు కదా అంకుల్ వాళ్ళకి. బాగుంది ఇప్పుడు అంతా, ఎవ్రీథింగ్. ఓకే ఓకే, సో అదంతా తీసేస్తే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే, మీది లవ్ మ్యారేజ్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years లవ్ అయ్యి 6 yearsలో అంటే గొడవలు అయితూనే ఉంటది. సో అయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడతారా లేదా మీ వైఫే? అది చూస్తేనే అర్థమైపోతుంది. బట్ ఏ రిలేషన్ లో అయినా గొడవ అయితే కామన్ కదా. గొడవలే అవ్వండి మనకి. అంత హెల్తీ రిలేషన్షిప్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం మాకు కూడా టిప్స్. గొడవలు అయితే గీతే ఎవడో ఒకడు, ఇప్పుడు అందరూ అంటుంటారు కదా గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగ అంటాను నేను. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. నేను ఇది చెప్తాను యాక్చువల్. నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయినే, జంతువునేం కాదుగా. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రాపర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిలకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి ఒక్క మాట. అబ్బాయి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తూనే వస్తుంది కదా, ఊరికే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పిచ్చా? అమ్మాయిలు ఊరికే కోపాలు రావు వాళ్ళకి. అబ్బాయి ఏదైనా చేస్తేనే కోపం వస్తుంది, లేదా అబ్బాయి ఏమైనా చిరాకు పెడితే వస్తుంది, వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేస్తే వస్తుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? అబ్బాయిదే. అబ్బా సాటిస్ఫైడ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి అబ్బాయిదే తప్పు. నేను అంటే ఇప్పుడు అబ్బాయిల్ని కించపరచట్లేదు, నేను తప్పు చెప్తున్నాను. నేను ఇద్దరిది తప్పు ఉంటది. నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి తగ్గితే తప్పేంటి అంటున్నాను నేను. ఏమి చచ్చిపోతాడా? బాగుంది, ఇంకొకసారి చెప్పస్వామి. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందని విషయం చెప్పట్లేదు నేను మ్యాటర్. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మాయి ఏదో కోపంగా ఉందనే అనుకుందాం, అయితే తప్పేంటి, అబ్బాయి తగ్గితే తప్పేంటి, వీళ్ళు సారీ చెప్తే తప్పేంటి? చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా.
చచ్చిపోడు కదా, ఆడికి ఆస్తులు తక్కువ ఏమి కావు, పర్సనలే కదా, ఏమన్నా మీటింగ్ పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి సారీ చెప్తున్నాను, పర్సనల్ సారీ అని ఒక మాట చెప్తే ఏం పోద్ది, గొడవ అయిపోద్ది, లేకపోతే గొడవ లేకపోతే వీళ్ళు ముద్దు పెట్టి అయిపోయాం పక్కన నచ్చిన అమ్మాయికి సారీ అని చెప్పి అంత కొవ్వు ఎందుకు, తగ్గించుకో, ఏ తగ్గితే ఇప్పుడు అమ్మాయి తగ్గినట్టు కావాలి, సేమ్ టైం కావాలి, అమ్మాయి కావాలి, మళ్ళీ సారీ మాత్రం చెప్పు, ఏదో ఈగోలా వాళ్ళే చెప్పాలి, ఎందుకు ఎవరు తగ్గితే తప్పే ఉంది, అది చెప్తున్నాను నేను. నథింగ్ రాంగ్ అండ్ సేయింగ్ సారీ కదా, అసలు సారీ చెప్తే ఏం తప్పుందని నేను ఇలా ఆలోచిస్తాను, నా మైండ్ సెట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. అవునవును, మీరు ఏం ఫీల్ అయినా నాకు అనవసరమైన విషయం, నాకు ఇది నా మైండ్ సెట్, మిమ్మల్ని మార్చుకోమని చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నాను నేను. సో 6 years అసలు ఒక్కటి కూడా ఏం లేదు, గొడవలు అయితే నా ఫేస్ లో ఉండదు. ఓకే, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మా ఆవిడ చాలా బాగుంటుంది. మీరే చేశారు? ఎట్లా చేశారు సుష్మా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పట్లో, తలకాయ అని చెప్పి. తలకాయ? అది మేము ప్రసాద్ లైఫ్ లో ప్రీమియర్ వేసాం మేము. ఓకే, ప్రసాద్ లైఫ్ లో ప్రీమియర్ వేసి తన్ని పిలిచా, మామూలుగా పిలిచి ఫ్రంట్ కూర్చోబెట్టా, అందులో ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ అనమాట. అమ్మాయి కనిపించదు, జస్ట్ కెమెరా ఇలా వెళ్తా ఉంటది, ఇలా వెళ్తా ఉంటది, తను ముందు కూర్చోబెట్టి తనకు ప్రపోజ్ చేశాను ఇండైరెక్ట్ గా, దానికి అర్థమైంది మ్యాటర్. ఓకే, అలా అట్లా కొంచెం అప్పట్లోనే మనం ఇన్నోవేటివ్గా చేసాం. 2016-17 టైంకి అప్పట్లో మనం కొంచెం క్రేజీగా చేసాం. దానికి మ్యాటర్ అర్థమైంది, ఇంప్రెస్ అయినట్టు ఉందిలేండి, లేకపోతే పెళ్ళి ఎందుకు అవుద్ది. అంతే కదా. సో వెంటనే యాక్సెప్ట్ చేసినా, లేకపోతే అందరు అమ్మాయిలా తిప్పుకొని ఏమో లేదు, కానీ తన సర్కిల్ వేరు, నా వైఫ్ సర్కిల్ చాలా పాష్గా ఉంటారు, వాళ్ళంతా పెద్దవాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్నారు, వాళ్ళు ఓక్ రిడ్జ్లో వీళ్ళ